మనలో ప్రతి ఒక్కరికి ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్ళి పేరు ప్రతిష్టలతో పాటు డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. కానీ సరైన ఇన్ఫర్మేషన్, ఫినాన్షియల్ సపోర్ట్ దొరక్క దాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళకపోతూ ఉంటాం. అలాంటి వారి కోసమే ఈ మనీ ఫ్యాక్టరీ తెలుగు ఛానల్. ఈ ఛానల్లో మీరు సక్సెస్ఫుల్గా బిజినెస్ చేయడానికి కావాల్సిన అన్ని రకాల సమాచారంతో పాటు లోన్స్ వివరాలు, ట్రైనింగ్ వీడియోలు, అలాగే ఎక్స్పర్ట్ సలహాలు కూడా అందిస్తున్నాం. దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో ఉండే పాత వీడియోలని ఒకసారి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చిన బిజినెస్ కాన్సెప్ట్ ఉంటుంది. మీకు ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనిపిస్తే సలహాలు, సూచనల కోసం వీడియో కింద కామెంట్ చేయండి లేదా మెయిల్కు కాంటాక్ట్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు సరికొత్త బిజినెస్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే టాయ్ షాప్. ఈ బిజినెస్ మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏదైనా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుందా, ఇక షాప్ డిజైన్ ఏ విధంగా చేసుకోవాలి, అసలు ఈ టాయ్స్ని మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా వస్తాయి, మార్కెటింగ్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కోసం నేను చాలా R&D చేసి కేవలం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని భావిస్తూ ఈ వీడియోకి నేను 10,000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను. దయచేసి నా లైక్స్ టార్గెట్ని రీచ్ అవ్వడానికి మీలో ప్రతి ఒక్కరూ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పిల్లలకి బొమ్మలంటే చాలా ఇష్టం. వాటితోనే ఎక్కువగా ఆడుతూ ఉంటారు. ఎక్కడైనా బయటకు వెళ్ళినా సరే కుటుంబ సభ్యులని టాయ్స్ చూస్తే అవి కావాలని కోరతారు. బయటకు వెళ్ళిన పెద్దలు కూడా పిల్లలకి ఎక్కడైనా సరైన మోడల్స్ ఉంటే వెంటనే ఆ టాయ్స్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎన్నో రకాల టాయ్స్ మోడల్స్ ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. అయితే ఒక్కో కంపెనీ ఒక్కో రకమైన టాయ్స్ని డిజైన్ చేస్తూ ఉంటుంది. ఇక ఇంపోర్ట్ అవుతున్నటువంటి టాయ్స్ కూడా ఎన్నో ఉన్నాయి. చైనా నుంచి కొన్ని వందల రకాల టాయ్స్ మన ఇండియాకి ఇంపోర్ట్ అవుతూ కూడా ఉంటాయి. అయితే ఈ టాయ్స్ షాప్ మనం ఎక్కడ పెట్టినా సరే దీనికి మంచి డిమాండ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మున్సిపల్, అర్బన్ ఏరియాలతో పాటు కాస్మోపాలిటన్, అదేవిధంగా మెట్రోపాలిటన్ సిటీస్, కార్పొరేషన్ ఏరియాల్లో కూడా చాలామంది ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారు. సో మంచి సక్సెస్ అవుతుంది ఈ బిజినెస్ ఎక్కడ పెట్టినా. మరి ఎప్పుడు మీరు షాప్ పెట్టినా ఖచ్చితంగా ఒకటి గుర్తుంచుకోవాలి, కొత్త కొత్త మోడల్స్ టాయ్స్ని తీసుకువస్తేనే ఆ బిజినెస్ అనేది బాగా రన్ అవుతుంది. ఎక్కువగా మనం మార్కెట్కి వెళ్ళి అలాంటి ఐటమ్స్ చూస్తేనే మనకి మార్కెట్లో ఈ కొత్త మోడల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనం మార్కెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేయాలనేది ఇప్పుడు మరి తెలుసుకుందాం. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏముంటుంది, షాప్ ప్రాసెస్ ఏంటి అనేది చూస్తే మనం ఏ ప్రాంతంలో పెట్టినా మెయిన్ రోడ్ దగ్గర ఉండేలా ఈ షాప్ని చూసుకోవాలి. అంటే కమర్షియల్ ప్లేస్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఎక్కడైనా సరే మెయిన్ రోడ్లో షాప్ని మీరు రెంట్కి తీసుకుంటే బాగుంటుంది. కానీ కాస్ట్ ఎక్కువ అవుతుంది, రెంట్కి అనేది బాగా ఎక్కువ ఖర్చు అవుతుంది అంటే మాత్రం కొంచెం మెయిన్ రోడ్కి దగ్గరలో ఎక్కడైనా సరే అయితే తీసుకోండి. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏముంటుందంటే GST నమోదు ఉండాలి, ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోవాలి. అయితే ఇక్కడ విషయాన్ని గమనించండి, ఏడాదికి 20 లక్షల రూపాయల కంటే ఎక్కువ మీరు సేల్ చేస్తే GST నమోదైతే ఉండాల్సి ఉంటుంది. మీ బిజినెస్ ఎంతలా రన్ అవుతుందో దాన్ని బట్టి GST చేయించుకోవచ్చు. ఇక బిల్లింగ్ మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఈజీగా మీరు ఎప్పుడు ఏ ఐటమ్ సేల్ చేస్తారనేది ఈజీగా తెలుస్తుంది. ఒకవేళ వారంటీ ఉన్నా, దానికి సంబంధించిన గ్యారంటీ ఉన్నా, ఆ బిల్లింగ్ మిషన్ వల్ల మీరు ఇచ్చిన బిల్ బట్టి ఈజీగా ఆ ప్రోడక్ట్ మన దగ్గర కొన్నారా లేదా అనేది కూడా తెలుస్తుంది. ఇక ఈ టాయ్ షాప్కి సంబంధించిన డిజైన్ ఏ విధంగా చేసుకోవాలని చూస్తే మీరు చాలా వరకు మార్కెట్లో చూసే ఉంటారు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అదరగొట్టేస్తూ ఉంటారు ఇలాంటి షాపులు మెయింటైన్ చేసేవాళ్ళు. ఎందుకంటే బయటికి కనిపించే లుక్ బట్టే కదండి ఇలాంటి బిజినెస్ అనేది బాగా రన్ అయ్యేది. ఫ్యాన్సీ స్టోర్స్, టాయ్ స్టోర్స్, గిఫ్ట్ షాప్స్ ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి డిజైన్స్తో, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ బాగోవాలి. సో బయటకు కస్టమర్లకి బాగా కనిపిస్తూ ఉంటేనే, అట్రాక్ట్గా ఉంటేనే వస్తూ ఉంటారు. ఈ విధంగా ఇక్కడ కూడా మీరు షాప్ని అద్భుతంగా డిజైన్ చేసుకోవాలి. గ్లాస్, హ్యాంగర్స్ ఇవన్నీ కూడా పెట్టుకునే విధంగా, మల్టిపుల్ ఐటమ్స్ కనిపించే విధంగా చూసుకుంటే మీకు ఎక్కువ మంది కస్టమర్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. షాప్ ఎంత అద్భుతంగా డిజైన్ చేయించుకుంటే అంత అద్భుతంగా మీరు టాయ్స్ కూడా కనిపించే విధంగా చేసుకోవచ్చు. ఇక స్టాక్ విషయానికి వద్దాం. మనకి టాయ్స్ బిజినెస్లో చెప్పుకోవాలంటే 4 రకాల వరకు ఉంటాయి. సో ఈ 4 రకాల టాయ్స్ మన ఇండియాలో అందరూ అమ్ముతూ ఉంటారు. ఫస్ట్ ప్రైమ్ టాయ్స్. ఈ ప్రైమ్ టాయ్స్ ఏమిటి అంటే మనకి 1 year లోపు పిల్లలందరికీ కూడా ఇలాంటి ప్రైమ్ టాయ్స్ అయితే అమ్ముతూ ఉంటాయి. ఎక్కువగా ప్రైమ్ టాయ్స్ గురించి చెప్పుకోవాలంటే చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఫోకస్ అనేది వీటి మీద ఎక్కువగా చేస్తూ ఉంటాయి. ఎందుకంటే తక్కువ కాస్ట్లోనే ఇవి తయారీ కూడా అవుతుంది. అలాగే పిల్లలు కూడా అట్రాక్ట్ అయ్యే విధంగా ఈ ప్రైమ్ టాయ్స్ని కొత్తగా ఎప్పటికప్పుడు తయారు చేస్తూ ఉంటారు. తర్వాత సాఫ్ట్ టాయ్స్ మనం చూస్తూ ఉంటాం. దాదాపు 5 years లోపు పిల్లలందరికీ కూడా ఈ సాఫ్ట్ టాయ్స్ అనేది చాలా ఇష్టంగా ఉంటాయి. వాటిని ఎక్కువగా కొంటూ ఉంటారు. బ్యాటరీతో ఉండే టాయ్స్ దాదాపు 15 సంవత్సరాలుగా చూసుకుంటే బ్యాటరీతో నడిచే టాయ్స్ మార్కెట్ అంతకంతకు పెరుగుతూనే ఉంది, కానీ ఎక్కడా తగ్గడం లేదు. సో ఇప్పుడు సోలార్ టాయ్స్ కూడా వచ్చేసాయి. వీటిని కూడా మార్కెట్లో కొంతమంది అమ్ముతూ ఉన్నారు. ఇక లోడెడ్ టాయ్స్ మనం చూస్తూ ఉంటాం కదా, పెద్ద సైజ్ కార్, జీప్లు, బైక్స్, ఎలక్ట్రిక్ స్కూటర్స్, మోటార్ టాయ్స్ ఇవన్నీ కూడా లోడెడ్ టాయ్స్. ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి. కాస్ట్ కూడా 5,000 నుంచి 25,000 వరకు ఉంటాయి. సో 5 years తర్వాత పిల్లలకు కూడా ఎక్కువగా వీటిపై ఇష్టం ఉంటుంది. ఇలాంటి రకరకాల టాయ్స్ని మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది.
వీటితో పాటు కిడ్స్ పుట్టినరోజు వేడుకల సమయంలో ఇచ్చే టాయ్స్ని కూడా తీసుకువస్తే చాలా బాగుంటుంది. మనకి ఈ స్టాక్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది చాలామందికి తెలియదు. మనం ఎక్కడికి వెళ్ళి మార్కెట్ నుంచి తెచ్చుకోవాలనేది చూసుకుంటే ముందు మార్కెట్ గురించి అనలైజ్ చేసుకోవాలి. దేశంలో మనకి ఎక్కువగా తక్కువ రేటుకి దొరికేది ఎక్కడ అంటే ఢిల్లీ, ముంబై, సూరత్, హైదరాబాద్. ఈ మార్కెట్లో ఈ టాయ్స్ అతి తక్కువ రేటుకు దొరుకుతాయి. దేశంలో ఫస్ట్ చెప్పుకుందాం మనం, పెద్దది సదార్ బజార్. ఇది ఢిల్లీలో ఉంది. సో అక్కడికి వెళ్తే మీకు చాలా అంటే చాలా చీప్గా దొరుకుతాయి. కాస్ట్ మీరు 150 రూపీస్కి మనకు లోకల్గా అమ్మే టాయ్ అక్కడ 40 రూపీస్కి హోల్సేల్గా వస్తుంది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంతలా ఉంటుందో అక్కడ సదార్ బజార్లో ప్రైసెస్. సౌత్ ముంబైలో కూడా టాయ్స్ మార్కెట్ పెద్దగా ఉంది. అలాగే సూరత్లో కూడా ఈ టాయ్స్ తయారవుతాయి. ఇండస్ట్రీస్ ఎక్కువగా హోల్సేల్గా అక్కడి నుంచి పంపిస్తుంటాయి. ఇక మన దగ్గర చూసుకుందాం, ఏపీ తెలంగాణలో ఎక్కువగా పర్చేస్ చేసేది హైదరాబాద్లోని బేగం బజార్లో. దాదాపు కొన్ని పదుల సంఖ్యలో ఇక్కడ ఈ బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి కూడా మీరు హోల్సేల్గా వీటిని తెచ్చుకోవచ్చు. అయితే హోల్సేల్గా మనం ఈ స్టాక్ తెచ్చుకోవాలంటే మినిమం 50,000 రూపాయల నుంచి ఈ స్టాక్ని తీసుకుంటే ఈ టాయ్స్ మనకి బాగా తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. అయితే వీళ్ళు ఏ విధంగా ఇస్తారంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది 3 లేదా 6 పీసులు, 12 పీసులు, 24 పీసులు ఈ విధంగా స్టాక్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ స్టాక్ని తీసుకుంటే ఇచ్చే కమిషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. నేరుగా ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఉంటాయి కాబట్టి మన ఏరియాకి ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు అక్కడ పర్చేస్ చేసి. ముందు మాత్రం మనం వెళ్ళి ఎక్కడైనా సరే స్టాక్ని చూసుకోవాలి. తర్వాత ఇద్దరి మధ్య ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ తర్వాత మనం ఒకవేళ వారికి నగదు పంపించి నేరుగా స్టాక్ పంపించమని కూడా అడగవచ్చు. సో ఇప్పుడు ఉండే బిజినెస్లన్నీ ఇదే విధంగా ఉంటున్నాయి. ఆన్లైన్లో ఫొటోస్ కూడా పంపిస్తున్నారు. టాయ్స్ కావాలంటే అమౌంట్ పంపించడం, హోల్సేల్ ప్రైసెస్ వేసి మనకి స్టాక్ని అయితే పంపిస్తున్నారు మన సొంత ప్రాంతాలకి. ఈ సిటీస్ నుంచి మనం స్టాక్ తెచ్చుకుంటే చాలా రకాల వెరైటీస్ వస్తాయి, మంచి కమిషన్ కూడా వస్తుంది. మొత్తం అన్ని విధాలుగా చూసుకుంటే యావరేజ్గా 45% ప్రాఫిట్ అయితే ఈ బిజినెస్లో కనిపిస్తుంది. సో కొత్త ఐటమ్స్ తెచ్చుకొని బిజినెస్ని రన్ చేస్తూ ఉంటేనే బాగుంటుంది. గిఫ్ట్ ఆర్టికల్స్ అమ్ముకోవచ్చు, కీ చైన్స్ కూడా తెచ్చుకొని అమ్ముకోవచ్చు ఈ టాయ్స్ బిజినెస్తో. ఇక ఈ బిజినెస్ చేయాలంటే మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలనేది కూడా చూద్దాం. మనకి 50,000 రూపీస్ నుంచి 5 lakh రూపీస్ వరకు ఎంతైనా ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక భారీగా ఈ బ్యాటరీకి సంబంధించినవి, సోలార్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అమ్మాలి, ఈ టాయ్స్ అమ్మాలి అనుకుంటే మాత్రం 10 నుంచి 20 లక్షల రూపాయల వరకు మనం పెట్టుబడి పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనం బిజినెస్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. 50,000 రూపాయల నుంచి కూడా మీరు లోకల్గా ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ గురించి చూసుకుంటే మనకి 10 రూపాయల టాయ్ ఐటమ్ నుంచి 15,000 రూపాయల టాయ్ ఐటమ్స్ వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం హోల్సేల్గా తెచ్చుకొని అమ్మితే మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. సో మనం సాఫ్ట్ టాయ్స్లో చూసుకుంటే ఎంత ప్రాఫిట్ వస్తుందనేది ఫస్ట్ మనం చెప్పుకుందాం. ఈ సాఫ్ట్ టాయ్స్లో 25 to 30% ప్రాఫిట్ వస్తుంది. ప్రైమ్ టాయ్స్లో మనకి 50 to 60% ప్రాఫిట్ అయితే వస్తుంది. బ్యాటరీతో నడిచే టాయ్స్కి 35% ప్రాఫిట్ వస్తుంది. లోడెడ్ టాయ్స్కి దాదాపు 45% వరకు ప్రాఫిట్ అయితే వస్తుంది. ఈ విధంగా మనం తెచ్చుకునేది హోల్సేల్గా ఎంత రేటుకి తెచ్చుకుంటున్నాం అనేది కూడా మన ప్రాఫిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మార్కెటింగ్ చూద్దాం. మనం పెట్టిన షాప్ గురించి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడం, టీవీలో యాడ్స్ ఇచ్చుకోవడం, డిజిటల్ ప్రమోషన్ చేసుకోవడం, అలాగే ఏదైనా మీకు దీనిపై టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడం, ఆన్లైన్లో వీటిని బుక్ చేసుకుంటే నేరుగా పంపించడం, వాట్సాప్ గ్రూపుల ద్వారా మీ కొత్త స్టాక్ వస్తే దాన్ని మార్కెట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈజీగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. అలాగే మీ షాప్కి సంబంధించి బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ విధంగా మీ షాప్ని బాగా ప్రమోట్ చేసుకోవచ్చు. దీనివల్ల ప్రజలకి షాప్ అనేది ఈజీగా తెలుస్తుంది. ఏదైనా ఒక ఫెస్టివల్ సమయంలో లేదా బర్త్డేకి సంబంధించి గిఫ్ట్స్ కావాలన్నా, టాయ్స్ కావాలన్నా మీ దగ్గర డిఫరెంట్ మోడల్స్ ఉంటాయని తెలిస్తే ఈజీగా షాప్ పేరు ప్రజల్లోకి వెళ్తుంది. వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తారు. మార్కెట్లోకి వచ్చిన కొత్త మోడల్స్ వెంటనే మీ దగ్గర కనిపిస్తే అందరూ మీ దగ్గరికి వస్తూ ఉంటారు. సో మంచి ప్రాఫిట్స్ కూడా వస్తుంది. ఈ విధంగా ఈ టాయ్స్ బిజినెస్ని మనం లోకల్ ఏరియాలోనే ఉండి స్టార్ట్ చేసుకోవచ్చు. 50,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్తోనే ఈ బిజినెస్ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక అంతకంతకు ఈ బిజినెస్ బాగా పెరుగుతూ ఉంటే ఇంకా మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. దీనికి ఇంకో ఏరియాలో కూడా ఇలాంటి షాప్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్రాంచ్లు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ టాయ్ షాప్ బిజినెస్ గురించి పూర్తి డీటెయిల్స్. సో మరో కొత్త బిజినెస్ టాపిక్తో త్వరలో మీ ముందుకు వస్తా.